ఎర్ర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో అని ఆర్ నారాయణ మూర్తి సారు సినిమా తీసి పాట కూడా పాడిపించిండు. కానీ మరి ఆ ఎర్ర జెండా ఎవరి పార్టీదో మాత్రం చెప్పలే. ఎందుకంటే ఇవాళ రేపు ఒక్కటి ఉన్నదా చెప్పుండ్రు, ఎర్ర జెండా పార్టీ ఎన్నో ఉన్నాయి. ఏకలింగం కాకపోతే ఇంకో లింగం అన్నట్టు. రాఘవులు సార్ చెప్తాడు మిగతాదంతా, ఇక నేనెందుకు చెప్పుడు, మొత్తం నేను చెప్తే బాగుండదు కదా. ఇక నువ్వు కానీ సారు జర బాగినిండ్రు సార్. ఇది మన రాఘవుల సార్ ఉన్నాడు కదా, గదే సిపిఎం పార్టీ. ఆయన ఏమన్నాడట, ఒక్క భాష మాట్లాడేటోళ్ళు అంతా ఒక్కతాన్నే ఉండాలి, ఇడగొడితే దేశానికే ముప్పు వస్తుందని చెప్పిండట. అట్లా కూడా చేసేది ఉంటే మేము ఒప్పుకోమన్నాడట. ఏమన్నా మాట్లాడితే అర్థం పడదాం ఉండాలి. మళ్ళా రాష్ట్రంలో ఉన్న పార్టీకి కార్యదర్శివి, ఏంది విభజనకు ఒప్పుకోవా? సరే, మీ పార్టీ ఒప్పుకోదు, అది మేము కూడా ఒప్పుకుంటాం. మరి 1964లా మీ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఎందుకు విడిపోయినరు? మీరు విభజనకు వ్యతిరేకమే అయితే కలిసి ఉండాలి కదా మీరు మీ పార్టీ వాళ్ళతోని. అప్పుడు ఎందుకు విడిపోయినరు, ఇప్పుడు ఎందుకు కలిసి ఉండాలంటారు? అలా విడిపోకపోతే ఇవాళ నువ్వు కార్యదర్శి పోస్టులో ఉండేటోనివేనా? తెలంగాణ ఇడిపోవద్దట కానీ ఆయన పార్టీ మాత్రం ఇడిపోతుందట. నీకు నీ మాటలకేమన్నా అర్థం పర్థం ఉంటే ఇడిపోయిన వాళ్ళందరినీ కలుపు. ఒక్క భాష మాట్లాడేటోళ్ళు ఒక్కతాన్నే ఉండాలంటున్నావు కదా, మరి ఒక్కటే ఎర్రజెండోళ్ళు గిన్ని పార్టీలు ఎందుకు? ఇలా కమ్యూనిస్టు పార్టీల ఐక్యత అని చెప్పుకుంటున్నావు కదా, ఇడిపోతేనే కదా ఐక్యత ముచ్చట చెప్తున్నది. ఈ విడిపోయి బతుకుడు ఎందుకు మీ పార్టీలు? మీ పార్టీని తీసుకుపోయి సిపిఐలనన్నా కలుపు, లేకపోతే వాళ్ళదన్నా తెచ్చి మీ దాంట్లోనన్నా కలుపుకో. ఏదో ఒకటి జరగాలి కదా, గది చేయి ముందుగాల, ఏమన్నా ఇలువ ఉంటుంది. నువ్వు సిపిఐ పార్టీలకేని బయటకు వస్తే నీ దాంట్లోకి వెళ్ళి సిపిఐ ఎమ్మెల్యే పుట్టే, నీ దాంట్లోనే ఐకమత్యం లేదు. నువ్వు ఏ మిగరని చెప్పబడితేవి సారు. చూడండి అమ్మాయిన ముచ్చట ఎట్లుంటుందో. సిపిఐ వాళ్ళతోని ఇడిపోకపోతే వీళ్ళు ఇవాళ ఏడుంటుండే చెప్పుండ్రి. ఓ మొత్తుకుంటున్నాడు మొత్తుకునుడు, మేం వ్యతిరేకం, మేం బోకపించా అని. సిపిఐలకెళ్ళి ఇడుపుగాయదాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు పార్టీ పెట్టుకుంటే రాష్ట్రముల్లో ఆ పార్టీకి నేను కార్యదర్శిని చేసిండ్రు. అది విభజనకు అనుకూలంగా ఉన్నది, ఇది నా సిద్ధాంతానికి వ్యతిరేకమని కార్యదర్శి పోస్ట్ ఎందుకో వద్దనకపోతివి.